కూడా నా యొక్క వందనాలు. ఈరోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కదా. ఈరోజు ఎందుకు అందరూ సంతోషంగా ఉన్నాము? ఈరోజు యేసుక్రీస్తు పుట్టినరోజని అందరము సంతోషంగా యేసుక్రీస్తు పుట్టినరోజని అందరము సంతోషంగా ఉన్నాము. యేసుక్రీస్తు పుట్టినరోజు అంటే హలో 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 ముందు ఇప్పుడు మనం 96 కీర్తన 96 అధ్యాయం చదువుకున్నాం కదా. భూమి ఆకాశములు సృజించిన యెహోవా దగ్గర ఆయన ఉన్నాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా. 96వ వచనంలో ఏమన్నది? భూమి ఆకాశంలో సృజించిన యెహోవా, భూమి ఆకాశములు సృజించిన యెహోవా దగ్గర ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందు భూమి ఆకాశములు సృజించినటువంటి యెహోవా దగ్గర ఉన్నాడు. మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఫిలిప్పీయులు 5:6 కదా. అసలు ఫిలిప్పీయులు 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. చాలు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు ఎక్కడున్నాడు? దేవుడితో సమానంగా ఉన్నాడు. దేవుడితో సమానంగా ఎక్కడున్నాడు? ఆకాశ విశాలమును సృజించినటువంటి దేవుడితో సమానంగా. అంటే ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా ఏమంటుందంటే, దేవుడు భూమిని కలుగమని అనగానే భూమి కలిగెను, వెలుగు కమ్మని అనగానే వెలుగు కలిగెను. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ పుస్తకం లేదు, ఇంతకుముందు ఈ పుస్తకం లేదు. దేవుడు ఇక్కడ ఈ పుస్తకం కలగమంటే కలిగింది. ఆయన ఏది ఆయన నోటి ద్వారా మాట్లాడితే అది కలిగింది. అంటే లేని దాన్ని ఆయన సృష్టించిండు. ఇప్పుడు ఆయన దేని సృష్టించిండు? ఫస్ట్ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏముంటది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములు సృజించినంటే దేవుడు భూమికి ఆకాశానికి లోపల ఉండి సృష్టించిండా? భూమికి ఆకాశానికి బయట నుండి సృష్టించిండా? భూమికి ఆకాశానికి బయట ఉండి సృష్టించింది, అంతే కదా. భూమి ఆకాశం అనేది ఆయన కమ్మని అది కలుగును గాక అంటే కలిగింది. అంటే మనం నివసిస్తున్నటువంటి భూమి ఆకాశం అనేది ఆయన కలగమంటే కలిగిన దాంట్లో మనం ఉంటున్నాము. కానీ దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? దేవుడు నిత్య జీవమైనటువంటి దాని భూమి ఆకాశం లోపల ఆయన లేడు. అర్థమవుతుందా? భూమి ఆకాశం లోపల ఆయన లేడు, కానీ
ఆయన నిత్య జీవం అంటే ఆయనకి మరణము లేదు, ఆయనకి ఎప్పుడు మరణము లేదు, ఆయనకి ఎప్పుడు టైంతో పని లేదన్నమాట. ఇప్పుడు మనము భూమి ఒకసారి తిరిగి వస్తే ఏమవుద్ది? ఒక రోజు గడుచుద్ది. అదే భూమి సూర్యుడి చుట్టూ ఒక రోజు తిరిగి వస్తే ఏమవుద్ది? 1 సంవత్సరం అవుద్ది. అంటే మన లెక్క అర్థమవుతుందా? మనకి భూమి ఒకసారి తిరిగితే 1 రోజు అవుద్ది, సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి వస్తే 1 సంవత్సరము మనకు అవుద్ది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి అలాంటి నియమం, దేవుడికి అలాంటి నియమం అనేది లేదు. అర్థమవుతుందా? దేవుడికి అలాంటి నియమం అనేది లేదు. కానీ దేవుడు ఏం చేసిందంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఫిలిప్పీలు 2:6లో దేవుడితో సమానంగా, అంటే ఆయన కలుగును గాక అంటే కలిగే అంత శక్తి కలిగిన దేవుడు ఆయనతో సమానంగా ఉండడం అనేది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేక ఏం చేసిండు? మనుషుని పోలికగా ఈ లోకంలో జన్మించిన అనమాట. అంటే ఆయన తగ్గించుకొని మన దగ్గరికి వచ్చిండు. ఆయన ఎంత తగ్గించుకున్నాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడో ఆయన భూమి కలుగునుగాక అంటే కలుగుద్ది, ఆయన సముద్రం కలుగునుగాక అంటే కలిగింది, వెలుగు కలుగునుగాక అంటే వెలుగైంది, చీకటి కలుగునుగాక అంటే చీకటి అయింది. అంత గొప్ప స్థాయిలో ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకి పక్కన ఉన్న దేవుడు, ఆయనతో ఉన్న దేవుడు ఎలా తగ్గించుకొని వచ్చాను చూడండి. అంటే ఆయనకి ఆయన స్థాయిలోకి ఎంత తక్కువైన స్థాయి అంటే, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడటం చూడండి ఒకసారి. కీర్తనలు 8వ అధ్యాయం 4వ వచనంలో, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నకు వాడేపాటి వాడు. ఆయన ఏమేమి సృష్టించను? ఆకాశ నక్షత్రములను సృజించిన దేవుడు. మనము ఎవరినైతే పూజిస్తున్నామో, ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ దేవుడు ఏ దేవుడైనా ఆకాశ నక్షత్రములను సృష్టించిన దేవుడు. ఆయన నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి మనము ఏ పార్టీ వాళ్ళం చూడండి. మనము ఒకసారి గమనించినట్లయితే, ఈ యొక్క సృష్టిని సృష్టించిన దేవుడు మనకి మన హృదయంలో నివసించడానికి ఆయన ఈరోజు ఈ లోకంలో మనుషుని రూపముగా, అంటే శరీర రూపముగా ఆయన జన్మించింది అనమాట. శరీర రూపంగా జన్మించినంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు 100% దేవుడు, 100% మనిషి. అంటే 100% మనిషి అంటే మనము ఏ విధంగా అయితే ఈ భూమి మీద జీవిస్తున్నామో, ఏ విధంగా అయితే గాలి పీల్చుకొని ఆహారం తింటూ ఉంటున్నామో, అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిండు. మొట్టమొదటిగా ఆయన స్థానం ఎక్కడ? పరలోకంలో దేవుడితో సమానంగా ఉండే దేవుడు అక్కడ విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మనుషుని పోలికగా పుట్టి మన దగ్గరికి వచ్చిండు. అంటే ఆయన స్థాయిని తగ్గించుకొని ఎక్కడో పరలోకంలో ఉండాల్సిన ఆయన మనుషుని గుర్తు చేసుకొని మనుషుని రక్షించడానికి, మనుషుని ఆయన స్థాయిలోకి తీసుకెళ్ళడానికి ఆయన మొట్టమొదటిగా అక్కడి నుంచి మన స్థాయిలోకి దిగొచ్చింది అనమాట. ఆయన 33.5 సంవత్సరం భూమి మీద జీవించినంత కాలం కూడా ఎక్కడా కూడా ఒక చిన్న శోధన కూడా గురి కాకుండా, ఎంత శోధించబడినా కూడా ఆయన శోధనలకు లొంగిపోకుండా ఆయన జయిస్తూ వచ్చింది అన్నమాట. అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు పుట్టినరోజు అయినటువంటి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మన యందు ప్రేమ చూపించిన రోజు ఈరోజు. చూసారా ఆయన ప్రేమ ఎంత గొప్పదో? ఎక్కడో ఆకాశ విశాలను సృష్టించగలిగే దేవుడు, అంత సమానమైన దేవుడు ఆయన ఎంత తగ్గించుకొని వచ్చింది చూడండి.
తన తాను రిక్తునిగా చేసుకొని, ఎంతవరకు అంటే శిలువ మరణం పొందేంత వరకు తగ్గించుకొని మన మధ్యకి ఆయన వచ్చిండు. దాన్ని బట్టి మనము సంతోషించాలి. ఆ విషయాన్ని మనము గ్రహించుకొని సంతోషించాలన్నమాట. యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని పరలోక రాజ్యం నుంచి దిగి మానవుని రూపంగా ఈ లోకంలో జన్మించిండు. కాబట్టి మనము ఆనందించాల్సిన, సంతోషించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్ప, ఆయన తగ్గించుకొని మన దగ్గరకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన హృదయంలో ఆయన నివసించాలని, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలని, మన హృదయంలో నివసించాలని వచ్చింది. అదే మాట గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని, ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఎక్కడికి పంపిండు ఆయన? దేవుడు మన హృదయంలోనికి పంపెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్ప, దేవుడితో సమానంగా ఉండడం అనేది గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తనను తాను తగ్గించుకొని మన కోసము, మన మధ్య నివసించడానికి, మనతో కలిసి జీవించడానికి. అంటే మామూలుగా దేవుడు అంటేనే ప్రజలు ఏ విధంగా ఊహించుకుంటారంటే దేవుడు అనే వ్యక్తి ఎక్కడో పైన ఎక్కడో పరలోకంలో ఉంటాడు. ఆయన అక్కడి నుంచి అధికారాన్ని, శక్తిని పంపిస్తుంటాడు. కింద ఉన్నటువంటి మనుషులు దాన్ని క్రియల రూపంలో చేస్తున్నారు అనుకుంటాం, కానీ అది యేసుక్రీస్తు విషయంలో మాత్రం అది తప్పు అన్నమాట. ఏ విధంగా అంటే యేసుక్రీస్తు ప్రభువారే కిందకు వచ్చి ఇక్కడ భూమి మీద నివసించి ఆయన అనేక మందికి బోధించి, స్వస్థతపరిచి, ఆయన క్రియలను చూపించి ఇక్కడ ఆయన మనకు మాదిరిగా ఉండి నిరూపించింది అన్నమాట. ఏమని? శోధనలు ఏ విధంగా వస్తాయి, శోధనలు ఏ విధంగా జయించాలి, శోధనలు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రార్థించాలి, ఎదుటి వారిని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఇలా ప్రతి విషయం కూడా ఆయన భూలోకంలో మనలాగా ఆయన పుట్టుకను గొప్ప వేడుక చేసుకోవాలంటే మన హృదయంలోకి ఆయన ఆహ్వానించడమే గొప్ప పుట్టుక వేడుక అన్నమాట. ఆయన జన్మదిన వేడుక అంటే అదే. ఆయన కావాల్సింది ఏంటంటే మన హృదయంలో ఆయన జీవించడమే ఆయనకి కావాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తగ్గించుకొని, అంటే ఎక్కడో పరలోకంలో ఉండాల్సిన ఆయన తగ్గించుకొని మనం మధ్యలోకి నివసించడానికి ఎంత తగ్గించుకొని వచ్చిన విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. సో కాబట్టి అది ఆయన ఏ విధంగా అంటే దేవుడు ఈ లోకంలో జీవించిన కాలమంతా కూడా ఎక్కడ జీవించిన ఆయన? ఇశ్రాయేలు దేశమైనటువంటి బెత్లెహేంలో ఆయన జీవించిండు. బెత్లెహేంలో జీవించినప్పటికీ ఇప్పుడు ఆయన మాట్లాడిన భాష ఏ మాటల్లో ఆయన బోధ చేసిండు? హెబ్రీ భాషలో ఆయన మాట్లాడిండు. హెబ్రీ భాషలో మాట్లాడినప్పటికీ హెబ్రీ భాషలోనే మనం ప్రార్థన చేస్తే దేవుడికి అర్థమైద్దా, లేకపోతే మనం తెలుగులో ప్రార్థన చేసిన దేవుడికి అర్థమైద్దా? ఇప్పుడు దేవుడు ఏ భాషలో మాట్లాడిండు అక్కడ ఉన్న ప్రజలతో? హెబ్రీ భాషలో మాట్లాడిండు. ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఏ భాషలో మాట్లాడతాము? తెలుగులో మాట్లాడతాం. తెలుగులో మాట్లాడితే మన ప్రార్థనకి ఆయన జవాబు ఇస్తాడా? జవాబు ఇస్తాడు. ఇప్పుడు ఆయన ఏదైతే నేను హెబ్రీ భాషలో మాట్లాడానో ఆ భాషలోనే మాట్లాడితే మీకు జవాబు ఇస్తానని ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. అంటే ఆయన
ఎక్కడ దేనికి కూడా ఒక మనము ఆయన దగ్గరకు రావడానికి ఎక్కడ కూడా మనకి ఒక అడ్డుకట్టలాగా ఎక్కడ ఆయన ఏర్పరచలేదన్నమాట. నీకు నచ్చిన భాషలో మాట్లాడినా, నీకు నచ్చిన భాషలో పాట పాడినా, ఆయన ఆరాధించిన ఆయన తీసుకునే దేవుడు, ఆయన ఆలకించే దేవుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడో, అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుడు ఆయన ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలలో యోధా వంశంలో పుట్టిండు. యోధా వంశంలో పుట్టి అక్కడ ఉన్న యోధా ప్రజలకి, హెబ్రీయులకి, వాళ్ళకి సువార్త చేసిండు. అక్కడితో ఆగిపోకుండా ప్రపంచమంతా కూడా ఆయన యొక్క నామాన్ని గణపరిచే విధంగా అన్ని భాషలు, అన్ని ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళాలని ఆయన యొక్క తగ్గింపుతనం చూడండి. మనం ఏ భాషలో మాట్లాడినా అర్థమైంది. మన యొక్క హృదయం అనేది ఆయన చూస్తారు అన్నమాట. మన హృదయాన్ని మాత్రమే ఆయన గ్రహిస్తారు, కానీ ఆయన మనం ఏ భాషలో మాట్లాడము, ఏ విధంగా ఉన్నాము అనే విషయాన్ని ఆయన గ్రహించడు. కాబట్టి ఆయన తగ్గించుకున్న విధానాన్ని మనం చూడాలి. ఆయన ఎక్కడో పరలోకంలో ఉండాల్సిన ఆయన ఎంత తగ్గించుకొని అది విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ ఆయన